నమస్కారం. పాటల పల్లకి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. యువ గాయని గాయకులను ప్రోత్సహిస్తూ దూరదర్శన్ యాదగిరి రూపొందించి ప్రసారం చేస్తున్న పాటల పల్లకి కార్యక్రమ ఆత్మీయ ప్రేక్షకులకు స్వాగతాంజలి. మన భారతీయ సంస్కృతిలో గురువుకు అత్యున్నతమైన స్థానం ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాము. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో, గురు సాక్షాత్ పరబ్రహ్మ. గురువులందరికీ ఇదే మా సాదర స్వాగత నమస్సుమాంజలి. ఉపాధ్యాయ వృత్తి నుండి భారతదేశ రాష్ట్రపతి స్థానానికి ఎదిగిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్న ఈ దివ్య తరుణంలో నేటి మన గాయని గాయకులు గురు విశిష్టతకు సంబంధించి కొన్ని పాటలను ఆలపిస్తారు. ఈనాటి మన పాటల పల్లకి కార్యక్రమానికి విచ్చేసిన గాయని గాయకులందరికీ ఇదే మా స్వాగతం. ఈనాటి మన పాటల పల్లకి కార్యక్రమంలో గాన విశ్లేషకులుగా 40 సంవత్సరాల గానానుభవం ఉండి దేశ విదేశాలలో తన గాన కళా ప్రతిభను చాటిన ప్రముఖ గాయకులు విశ్వనాథ్ గారు విచ్చేశారు. వారికి ఇవే మా స్వాగతాంజలి. తీరైన పాటలకు మేలైన నేపథ్య సంగీతాన్ని అందిస్తున్న వాద్య బృందానికి స్వాగతం అండి. దృశ్య పల్లకి, కావ్య పల్లకి, మధుర పల్లకి ఇలా 3 విభాగాలలో కొనసాగుతుంది మన పాటల పల్లకి. మరి ముందుగా ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా మన గాయని గాయకులు అందమైన పాటలతో మనల్ని అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా గురువుపై మంచి పాటను ఆలపించేందుకు మన ముందుకు వచ్చేస్తున్నారు అనూష గారు. ఇన్వైట్ చేసేద్దామా? వెల్కమ్ అనూష గారు. నమస్తే అనూష గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నా అండి. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చక్కగా ఉన్నాను. మరి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అనూష గారు? హైదరాబాద్ నుంచే వస్తున్నాను. సంగీతం నేర్చుకున్నారా? నేర్చుకున్నాను. ఎక్కడ? ఇక్కడ హైదరాబాద్లోనే పుట్టి పెరిగాను, ఇక్కడే నేర్చుకున్నాను. గురువు ఎవరండి? మా గురువు గారు విశ్వనాథ్ గారు, ఆయన పేరు కూడా. గురు దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం కాబట్టి ఈరోజు ఏ పాటని తీసుకున్నారు? విశ్వరూపం చిత్రం నుంచి నూటికో కోటికో ఒక్కరు మంచి పాటని తీసుకున్నారు. మరి ఈ పాటని ఆలపించిన వారెవరు? బాలు గారు, సుశీల గారు ఆలపించారు ఈ పాట. చక్రవర్తి గారు సంగీతం అందించారు. ఓకే, మంచి పాటని తీసుకున్నారు కాబట్టి మీ గాత్రంలో అంతే అందమైన పాట రావాలని మేము ఆకాంక్షిస్తున్నాము. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. పాడండి.
జ్యోతిగా నిలపాలి నవయువత యువనేత ఈ యువత తాత గాంధీజీ మీలో మిగిలారు మీ నవతకు నేత నేతాజీ మీలో రగిలారు అందరూ అందరూ మీలో ఉన్నారు దేశానికి మీరే సారథులు దేశానికి మీరే సారథులు నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు అది మీరే మీరే మాస్టారు మా దేవుడు మీరే మాస్టారు అది మీరే మీరే మాస్టారు మా దేవుడు మీరే మాస్టారు. అనుష గారు పాట అయితే అద్భుతంగా ఆలపించారు. నాకైతే చాలా బాగా నచ్చింది. మరి మన ధన్యవాదాలు. విశ్లేషకులు ఇక్కడ విచ్చేశారు కాబట్టి గురువుగారికి ఎలా అనిపించిందో ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. చాలా బాగుందండి, మీ వాయిస్ చాలా బాగుంది. కాకపోతే ఏమిటంటే డ్యూయట్ పాటని ఒక్కళ్ళే పాడడం అనేది చాలా కష్టం. బట్ మీ రేంజ్ తర్వాత వాయిస్ చాలా బాగుంది. చిన్న టెక్నిక్ ఏంటంటే మీరు డిక్షన్ క్లియర్గా వినపడాలంటే కొంచెం మైక్ కొంచెం దూరం పెట్టుకోవాలి. అదర్వైజ్ మీ రేంజ్ కానీ మీ వాయిస్ కానీ పైగా క్లాసికల్ కూడా నేర్చుకున్నాను అంటున్నారు కాబట్టి డెఫినెట్గా బాగుంది. ఫస్ట్ చరణం కంటే రెండో చరణం చాలా బాగా పాడారు. అంటే కొంచెం కుదురుకోవాలి కదా, పాట మొదలుపెట్టిన తర్వాత కొంచెం ఫిక్స్ అవ్వడానికి టైం పడుతుంది. బట్ అదర్వైజ్ ఏం లోటుపాట్లు ఏం లేవు, చాలా బాగా పాడారు. వెరీ గుడ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అనుష, ఆల్ ద బెస్ట్. సో మరి నెక్స్ట్ పాటని ఆలపించేందుకు వెంకీ గారు విచ్చేస్తున్నారు. ఆలస్యం చేయకుండా స్వాగతం పలికేద్దాం. వెంకీ గారు రండి. హలో వెంకీ గారు, హాయ్ అండి. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. కొంచెం భయంగా కనిపిస్తున్నారు. అదేం లేదండి. లేదు కదా? లేదు. పాట అయితే చక్కగా వస్తుంది కదా? తప్పకుండా. మరి ఈరోజు గురు దినోత్సవ సందర్భంగా మంచి గురువు పైన పాట పాడాలి. ఏ పాటని తీసుకున్నారు? స్టూడెంట్ నెంబర్ 1 నుంచి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి అనే సాంగ్. వావ్, అద్భుతమైన పాట తీసుకున్నారు. ఇంతకీ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు చెప్పలేదు. ఇక్కడే అంబర్పేట అండి. అంబర్పేట్ పక్కనే ఉంది. అవును. సూపర్ అండి. మరి మంచి పాట తీసుకున్నారు కాబట్టి ఈ పాటకి సింగర్ ఎవరు? ఎంఎం కీరవాణి. కీరవాణి గారు. సంగీతాన్ని అందించింది కీరవాణి గారి. కీరవాణి గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ గాత్రంలో ఆ పాటని వినాలనుకుంటున్నాము. ప్రారంభించేద్దాం. తప్పకుండా. Oh my dear girls, dear boys, dear madams, Guru Brahmalara. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము చదువులమ్మ చెట్టు నీడలో బిడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధజల్లో నుంచి రాబట్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేసు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలసు పూసిన కాకి కూతలు కళ్యాణి వేసిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి అంత
పెద్ద మాటలొద్దు ఊరుకోండి, ఆ అల్లరంటే మాకు కూడా సరదాలేండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము, చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపితనపు చివరి మలుపులో. బోటని మాస్టరు బోడిగుండి పైన బోలెడు చోకులు, రాగిని మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు. సుబ్బయ్య మాస్టరు కూటికి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్ట్ కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు. బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్లు ఫోనులోన సిల్లి నుసులు, బాతురూములోన బావి కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు. మరొక రాని తిరిగి రాని గురుతులండి, మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేం కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. వెంకీ గారు అద్భుతంగా పాడారండి, భయపెడుతూనే భయపెట్టేటట్టు పాడారు, అంత చక్కగా పాడారు. అంటే ముందు భయపడినట్టుగా అనిపించింది, కానీ పాటలో మీరేంటో ప్రూవ్ చేసుకున్నారు. లైఫ్ లో ఇలాంటి సిల్లీ మెమరీస్ మీ లైఫ్ లో ఉన్నాయా? కాలేజ్ డేస్ లో ఉన్నాయండి, చాలా ఉన్నాయా? చంప దెబ్బ కూడా తిన్నారా? ఉంటాయి కదా క్లాస్ రూమ్లో ఫ్రెండ్స్తో. నాటీ బాయ్ అనమాట, కనిపించదు కానీ. ఓకే, మరి చాలా చక్కగా నాకైతే అనిపించింది ఈ పాట. మరి మన గురువు గారికి ఎలా అనిపించిందో అడిగి తెలుసుకుందాం. మీ పేరు వెంకటేష్, బాగా పాడారు, కానీ కాస్త జలుబు చేసినట్లుగా ఉంది కదా, కొంచెం తెలుస్తుంది ఇబ్బంది పడుతున్నట్టు. అవును సార్. మీరు స్టేజ్ ప్రోగ్రామ్స్ అయినా పాడుతూ ఉంటారా? అవును సార్, పాడుతుంటాం. స్టేజ్ ప్రోగ్రామ్కి తర్వాత ఇటువంటి షూటింగ్ కానీ రికార్డింగ్ కానీ ఉన్నప్పుడు ఏంటంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, ముఖ్యంగా మైక్. ఎందుకంటే కొంచెం ప్రోగ్రామ్ అనేటప్పటికి మన స్టేజ్ షో అనేటప్పటికి ఎలా పాడతాం, దగ్గర పెట్టుకొని పాడతాం. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇవి మీరు ముఖ్యంగా అబ్జర్వ్ చేయాలి, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. బట్ అదర్వైజ్ స్టేజ్ ప్రోగ్రామ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ కనపడుతోంది. బాగా పాడారు, వెరీ గుడ్. కోరస్ కూడా బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ వెంకీ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మరో అందమైన పాటను ఆలపించేందుకు వచ్చేస్తున్నారు లలిత గారు. ఇన్వైట్ చేసేద్దామా? లలిత గారు, వెల్కమ్ అండి. హలో లలిత గారు. నమస్కారం అండి. నమస్తే అండి. చాలా పద్ధతిగా, అందంగా, చాలా వినయంగా కనిపిస్తున్నారు. Thank you. మరి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను హైదనగర్ నుంచి వస్తున్నాను. హయత్ నగర్ నుంచి. సంగీతాన్ని నేర్చుకున్నారా? నేర్చుకున్నానండి. గురువు గారు ఎవరు? గురుగారు వైష్ణవి గారండి. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నారండి? 10 years నుంచి నేర్చుకుంటున్నాను. బట్ చిన్న చైల్డ్హుడ్ నుంచి మా నాన్నగారు మూవీ సాంగ్స్ ట్రైన్ చేయటం వల్ల ఆయన ఫస్ట్ గురువు అనమాట. Great. సో ఆఫ్టర్ మ్యారేజ్ మా వారు మ్యూజిక్ నేర్పించడం జరిగింది. గ్రేట్ అబ్బా, మంచి సపోర్ట్తో మీరు Yeah, family ఇంకా support కంటిన్యూ ఉంది. చేస్తున్నారు. సూపర్. మరి ఈ రోజు మీరు తీసుకునే పాట ఏంటి? నేను గురువే దైవం అని చెప్పనేసి సాంగ్ ప్రైవేట్ ఆల్బమ్ హరిణి గారు పాడారు. మ్యూజిక్ వచ్చేసి ఎన్విఎస్ మన్యం గారు. ఓకే, మరి మంచి పాటని తీసుకున్నారు కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా ప్రారంభించేసేయండి. Sure. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. గురువే దైవం గురువే సర్వం గురువే దైవం గురువే
గురువీరా కన్నా గురువీరా కన్నా దైవం గురువే సర్వం గురువే దైవం. కంటి పాపలాగా తన కన్న బిడ్డలాగా తలచినాడు గురువు నిన్ను మలచినాడు గురువు. కంటి పాపలాగా తన కన్న బిడ్డలాగా మలచినాడు గురువు నిన్ను తలచినాడు గురువు. ఘనతకు మూలం గురువేగా గురుదేవుడే మన దైవంగా. ఘనతకు మూలం గురువేగా గురుదేవుడే మన దైవంగా. గురువే దైవం గురువే సర్వం గురువే దైవం. గురువుని మరువద్దు ఆ గురువే మన కొద్దు. గురువుని పూజించరా వెలుగై కనిపించరా. గురువుని మరువద్దు ఆ గురువే మన కొద్దు. గురువుని పూజించరా వెలుగై కనిపించరా. తరగని సంపదే విద్యేగా తలరాతలు మార్చి గురువేగా. తరగని సంపదే విద్యేగా తలరాతలు మార్చి గురువేగా. గురువే దైవం గురువే సర్వం గురువేరా మన భవితకు మూలాధారం. కన్నవాళ్ళ కన్నా కావలసినోళ్ళ కన్నా నీ సంపద కన్నా నువ్వు పొందే ఘనత కన్నా అన్నిటి కన్నా మిన్న గురువేరా కన్నా గురువేరా కన్నా గురువే దైవం గురువే సర్వం గురువే దైవం. నిజమే కదా, గురువు లేకపోతే మనం శూన్యం. చాలా అద్భుతంగా ఆలపించారు పాటని లలిత గారు. థ్యాంక్ యూ సో మరి గురువు గారికి ఎలా అనిపించిందో అడిగి తెలుసుకుందాం. మీరు బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. బట్ రాగం పేరు తెలుసా మీకు? కాపీ రాగం. కాపీ బేస్ మిక్స్ అన్నమాట. ఎస్ కాకపోతే ఏంటంటే పాడేటప్పుడు మనం శృతి ఫిక్స్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అవును సార్. కొంచెం మీరు ఇబ్బంది పడ్డారు పైకి వెళ్ళినప్పుడు. మిమ్మల్ని ఏదో బాధ పెట్టాలని కాదు, బట్ ఏంటంటే ఒకవేళ మనకు ఆ రోజు ఆ పరిస్థితుల్లో మనకి వాయిస్ కరెక్ట్గా లేకపోతే మనం ఏం చేయాలంటే ఒక హాఫ్ నోట్ తగ్గించుకొని పాడాలి. హై నోట్స్ వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డారు, బట్ నో ప్రాబ్లం, ఎలాగో క్లాసికల్ నేర్చుకుంటున్నారు కాబట్టి ఈసారి ఇంకా బాగా పాడండి. షూర్ సార్. మీరు బాగా పాడలేదని చెప్పట్లేదు, బాగా పాడుతున్నారు, బట్ ఇంకా బాగా పాడండి. షూర్ సార్. ఓకేనా? యా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. గురువు గారి సలహాలు సూచనలు తీసుకుంటే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. సో ఆశీర్వచనాలు వచ్చేసాయి కాబట్టి మీరు ఇంకా మంచిగా ప్రాక్టీస్ చేసి మరో అందమైన పాటతో మా ముందుకు రావాలి. షూర్ అండి. థ్యాంక్ యూ సో ధన్యవాదాలు. మచ్. నెక్స్ట్ గురువుపై అందమైన పాటను ఆలపించేందుకు వచ్చేస్తున్నారు శోభన్ గారు. నమస్తే శోభన్ గారు. నమస్కారం ఇలా అండి. చూడాలేమో మిమ్మల్ని. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నానండి. ఎక్కడి మీరు నుంచి ఎలా ఉన్నారు? నేను చాలా చాలా చక్కగా ఉన్నాను. ఎక్కడి నుంచి వస్తున్నారండి? నేను హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి. సంగీతం నేర్చుకున్నారా? ఇప్పుడే ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేశానండి. అవునా, గ్రేట్. అయినా మంచి ధైర్యంగా కనిపిస్తున్నారు మీరు. అంటే టెన్షన్ లోపల పెట్టుకొని ధైర్యంగా మాట్లాడుతున్నాను. ఓకే, శృతి హాసన్ లాగా అన్ని లోపల లోపలే ఫీల్ అవ్వండి, హ్యాపీగా మాత్రం బయటికి పాడండి. తప్పకుండా. మరి ఈ రోజు మీరు తీసుకున్న పాట ఏంటి? హాయ్ హాయ్ నాయక మూవీ నుంచి గురువంటే గుండ్రాయి కాదు మాధవపతి సురేష్ గారు మ్యూజిక్ ఇచ్చారు అండ్ బాలు గారు మంజునాథ్ గారు పాడారండి. ఓకే, మంచి పాట కాబట్టి
మొదలు పెట్టేది. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలండి. గురువంటే గుండ్రాయి కాదు, బుడుగంటే బుడి చెంబు కాదు. గురువంటే గుండ్రాయి కాదు, బుడుగంటే బుడి చెంబు కాదు. ఆడాలి గెలవాలి, చదవాలి ఎదగాలి. ఆడాలి గెలవాలి, చదవాలి ఎదగాలి. మనసులు విరబూసి మధువులు చిందాలి. గురువంటే గుండ్రాయి కాదు, బుడుగంటే బుడి చెంబు కాదు. పురాణాలు వేదాలు రామాయణ భారతాలు. పురాణాలు వేదాలు రామాయణ భారతాలు. కథలెన్ని వర్ణించినా హితమెంతో బోధించినా దోషిని దండించమని, ద్రోహిని ఎదురించమని, స్వార్థాన్ని పక్కకు నెట్టి మానవతను పెంచమని ఎలుగెత్తి చాటాయి. పరోపకారం పుణ్యం, పరహింసనమే పాపం. పరోపకారం పుణ్యం, పరహింసనమే పాపం. గురువంటే గుండ్రాయి కాదు, బుడుగంటే బుడి చెంబు కాదు. విభేదాలు వైరాలు, కులమత విద్రోహాలు. విభేదాలు వైరాలు, కులమత విద్రోహాలు. వివరించే నీతి ఒక్కటే, సూచించే సూత్రం ఒక్కటే. మంచిని విలువీయకుంటే, వంచన విడలాడకుంటే, మత సహనం మాట మరచి సమతకు తను సమాధి గడితే నరుడే దానవుడవుతాడు. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ. గురువంటే గుండ్రాయి కాదు, బుడుగంటే బుడి చెంబు కాదు. గురువంటే గుండ్రాయి కాదు, బుడుగంటే బుడి చెంబు కాదు. ఆడాలి గెలవాలి, చదవాలి ఎదగాలి. ఆడాలి గెలవాలి, చదవాలి ఎదగాలి.
శోభన్ గారు చాలా అద్భుతంగా ఆలపించారండి. సంగీతం కొత్తగా నేర్చుకున్నా అలా అనిపించట్లేదు మాకైతే. మీ బేస్ వాయిస్ మాత్రం చాలా చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. మరి గురువు గారికి ఎలా అనిపించిందో ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. శోభన్ బాబు గారా, నమస్కారం సార్. పాట కూడా చాలా బాగుంది మీ పేరులాగే. థ్యాంక్ యూ అండి. సంగీతం ఎంతకాలంగా నేర్చుకుంటున్నారు మీరు? రీసెంట్గా ఒక 2 వీక్స్ నుంచి స్టార్ట్ చేశాను సార్. చాలా శుభ పరిణామం. థ్యాంక్ యూ. ఎందుకు అంటే సంగీతం నేర్చుకోవడానికి వయసుతో నిమిత్తం లేదు. తర్వాత మీరు ఈ పాట ఎంతకాలంగా నేర్చుకుంటున్నారు? జస్ట్ ఒక 4-5 డేస్ అయింది. తెలుస్తోంది. ఒకటేంటంటే దూరదర్శన్ లాగా కొత్త సింగర్స్కి ఎవరికి కూడా బయట ఛానల్స్ మనకి అవకాశాలు ఇవ్వవు. సో ఈ ఛానల్ నుంచే నేను చాలాసార్లు పాడాను, అలాగే మా అబ్బాయి కూడా పాటల పల్లకిలో పాడాడు, సాయి శ్రీచరణ్ అని. సో మీరేంటంటే ఇంకా బాగా ప్రాక్టీస్ అయ్యండి. షూర్ సంగీతం తప్పనిసరిగా దాన్ని కంటిన్యూ చేయండి. షూర్ సార్. అదేంటంటే మనకి వచ్చింది కదా అని చెప్పి దాన్ని వదిలేయడానికి వీల్లేదు. లైఫ్ లాంగ్ మనం ఎంతకాలం పాడుకున్నామో అంతకాలం మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. తప్పకుండా. ఓకేనా? బట్ ఒకటేంటంటే ఈ వేదికని మాత్రం మీరు బాగా చక్కగా ఉపయోగించుకోండి. దీనివల్ల మనకి ఏమిటి ఉపయోగం అనే విషయం ఆలోచించవద్దు. ఇటువంటి వేదిక మీకు దొరకటం ఇంకెక్కడ దొరకదు. అందువల్ల దీన్ని సద్వినియోగపరచుకొని బాగా పైకి రావాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ. శోభన్ గారు విన్నారు కదా గురువు గారి సూచనలు. వాయిస్ బాగుంది కాబట్టి ఇంకాస్త ప్రాక్టీస్ చేస్తే మంచి సింగర్గా మీకు ఫ్యూచర్ ఉందన్నమాట. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. థ్యాంక్స్ అండి. తల్లి, తండ్రి, గురువు, దైవం. మన సంస్కృతిలో అమ్మా నాన్న తర్వాత గురువుకి అంతటి స్థానాన్ని మనం ఇచ్చాము. మరి ఈరోజు గురు దినోత్సవ సందర్భంగా అందమైన గురువు పైన పాటలన్నీ చాలా చక్కగా మన గాయని గాయకులు ఆలపించారు. మనం కూడా అంతే చక్కగా ఎంజాయ్ చేశాం కదా. మరి తదుపరి విభాగం కావ్య పల్లకి. కావ్య పల్లకి కార్యక్రమంలో మరో అందమైన గీతాన్ని ఆలపించేందుకు మన ముందుకు వచ్చేస్తున్నారు వెంకీ అండ్ అనుష. మరి అనుష అండ్ వెంకీ మీరు తీసుకునే పాట ఏంటి? గువా గోరింకతో. వావ్, సూపర్ సాంగ్. చిరంజీవి గారిదా రీసెంట్గా వచ్చిన రీమేక్ సాంగా? చిరంజీవి గారు, చిరంజీవి గారిది. రాజ్కోటి గారు సంగీతాన్ని అందించారు. మన బాలు గారు, జానకి అమ్మ ఇద్దరు కలిసి పాడినటువంటి పాట. ఓకే, ఖైదీ నంబర్ 786 నుంచి. ఓకే, మరి ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి మీ గాత్రంలో కూడా అంతే చక్కగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్. ధన్యవాదాలు. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట. నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. ఆడుకోవాలి గువ్వలాగా, పాడుకుంటాను నీ జంట గోరింకనై. అరే గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట. నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. జోడు కోసం గొడదూకే వయసుని తెలుసుకో అమ్మాయి గారు. అయ్యో పాపం అంత తాపం తగదులే తమరికి అబ్బాయి గారు. పాత్రము ఆరాటము చిందే వ్యామోహం. తూర్పులో నిట్టూర్పులో అంతా నీ ధ్యానం. కోరుకున్నానని ఆట పట్టించకు. చేరుకున్నానని
ఆడిందిలే బొమ్మలాట. అరే నిండా నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. హాయ్ హాయ్ కుండనాగు తోడు చేరి నాగిని బుసలలో వచ్చే సంగీతం. సందె కాడ అందగత్తే పొందులు ఉందిలే ఎంతో సంతోషం. ఓయా మకరందము ఉందే నీ కోసం. తీర్చుకో ఆదాహము వలపే జలపాతం. కొంచెం ఆగాలిలే కోరిక తీరేందుకు. దూరముంటానులే దగ్గరయ్యేందుకు. దాచి పెడతాను నా సర్వము. హై గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట. ఆహా నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. ఆడుకోవాలి గువ్వలాగా పాడుకుంటాను నీ జంట గోరింకనై. అనుష అండ్ వెంకీ చాలా చక్కగా ఆలపించారు, మైమర్చిపోయాం మేమైతే. అండ్ మన గురువు గారి కాలేజ్ డేస్లో ఈ సినిమా వచ్చిందంట, అప్పట్లో ఒక సెన్సేషన్ అయిందంట. మరి మీ పాట గురువు గారికి ఎలా నచ్చిందో అడిగి తెలుసుకుందాం. ఇద్దరు చాలా బాగా పాడారు. అందులో అనుష్ గారు అతన్ని డామినేట్ చేశారు, వెంకటేష్. మీరు కచేరీలు చేస్తుంటారా అనుష గారు? అవునండి. బాగా చాలా ఎక్స్ప్రెషన్తో పాడారు. ముఖ్యంగా ఏంటంటే వాద్య సహకారం లేకపోతే ఈ పాట పాడడం చాలా కష్టం. అందులో ముఖ్యంగా రాజు, చెన్నై నుంచి మేము కలిసి పనిచేస్తున్నాం, అద్భుతమైన కీబోర్డ్ ప్లేయర్ అన్నమాట. అలాగే మీరు కూడా మంచి సహకారం అందించారు. పాటలో మాత్రం ఎటువంటి లోటుపాట్లు లేవు, చాలా బాగా పాడారు. ధన్యవాదాలు. అనుష, వెంకీ, సార్ చెప్పిన చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ని మైండ్లో పెట్టుకొని నెక్స్ట్ అవి రిపీట్ కాకుండా చూసుకుంటామని కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. మరి నెక్స్ట్ మరో అందమైన పాటని ఆలపించేందుకు మన ముందుకు వచ్చేస్తున్నారు శోభన్ గారు, లలిత గారు. హలో అండి. హలో. ఇప్పుడు కూడా నెమ్మదిగా భయంగా కనిపిస్తున్నారు. మీరు ఇప్పుడు సీనియర్, ఈయన ఇప్పుడిప్పుడే అక్షరాభ్యాసం నేర్చుకుంటున్నారు. మీరు ఆల్రెడీ ప్రవేశం అయిపోయి పాఠాలు కూడా నేర్చేసుకున్నారు. మరి ఇప్పుడు మీరు తీసుకున్న ఆ పాట ఏ పాట? కూసింది కోయిలమ్మ అనే పాట పాడుతున్నాం. ఓకే. ఇది సంగీతాన్ని అందించిన వారు కీరవాణి గారు అండి. అబ్బాయి గారి మూవీ పాడింది బాలు గారు అండ్ చిత్రమ్మ గారు, లిరిక్స్ రాసింది భువనచంద్ర గారు అండి. సూపర్. మరి అందమైన పాటని మీ గాత్రంలో కూడా అంతే అందంగా పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. షూర్. కూసింది కోయిలమ్మ కుక్కు 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 కుక్కు, కులికింది కూనలమ్మ కుక్కు 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 కుక్కు, ముసి ముసి నవ్వుల మీన దయరాదా నా పైన దిగి కౌగిట ఊయలలుగాలమ్మా. కూసింది కోయిలమ్మ కుక్కు 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 కుక్కు, కవ్వింతలెందుకమ్మ కుక్కు 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 కుక్కు, కావాలా ఒక చుమ్మ ఇస్తానే ఇటు రమ్మ, గడియారని పెదవులు నీకేనమ్మా.
లేపుతుంటే ఆగలేని అమ్మడు ముద్దులెన్నో లెక్క పెట్టమంట లెక్క పెట్టి నిన్ను చుట్టుకుంటా కూసింది కోయిలమ్మ ఆ, కుకు 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 కులికింది కూనలమ్మ కుక్కు 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 కావాలా ఒక చుమ్మా ఎస్ ఎస్ ఇస్తానే ఇటు రమ్మ బిగి కౌగిట ఊయలలుగాలమ్మా కూసింది కోయిలమ్మ కుక్కు 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 కవ్వింతలెందుకమ్మ కుకు 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 నాయదలో పయ్యదలో పరువాల పందిరిలో ఆ సడిలో నీ ఒడిలో సరసాల తొందరలో నాయదలో పయ్యదలో పరువాల పందిరిలో ఆ సడిలో నీ ఒడిలో సరసాల తొందరలో వేకువనే నిన్ను కోరుకొని రాత్రినై నే మేలుకొని ఏదో పట్టు పట్టి అడుగుతుంటే ఏమంటాను పిల్లడా అమ్మతుందా ఇట్ట వచ్చి మరి నిమ్మలంగా చూడు కట్టి మరి కూసింది కోయిలమ్మ కుక్కు 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 ముసి ముసి నవ్వుల మీన దయరాదాన పైన కూసింది కోయిలమ్మ కుక్కు 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 ఆ, శోభన్ గారు, లలిత గారు ఎంత హుషారుగా పాడారండి. లలిత గారిలో ఆ స్మైల్ అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏదో సిగ్గుపడుతూ భలే చాలా చక్కగా ఆలపించారు పాట. మీరైతే ఎండింగ్ లో తప్పితే స్మైల్ రాలేదండి బయటికి, కానీ వాయిస్ చాలా బాగుంది. చాలా చాలా థ్యాంక్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. మరి గురువు గారికి ఎట్లా అనిపించిందో అడిగేద్దాం. అంటే వాళ్ళ లోపం ఏంటంటే ఇండివిజువల్గా పాడమంటే భయపడుతున్నారు. ఇద్దరు కలిసి పాడేటప్పుడు చాలా హుషారుగా పాడారు. ఒక్క ఆ చరణంలో మాత్రం చేంజ్ ఓవర్ కొంచెం చూసుకోండి మీరు, అదొక్కటి. అదర్వైజ్ మీరు నిజంగా చాలా బాగా హుషారుగా ఉన్నారమ్మా, నవ్వుతూ ఉన్నారు. పాడేటప్పుడు అది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇద్దరు కూడా చాలా బాగా పాడారు. పైగా రిథం కూడా చాలా బాగుంటుంది, అంటే బాగా కిక్గా ఉంటుంది అనమాట. చాలా బాగా వాయించారు వాళ్ళందరూ కూడా. పాట ఓవరాల్గా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ లలిత గారు, శోభన్ గారు, కూర్చోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. కవుల కళాల నుంచి, గాయకుల గళాల నుంచి జాలువారిన గీతాలను విన్నాం కదా. ఇప్పుడు మధుర భావతరంగాల మధుర పల్లకి విభాగాన్ని ప్రారంభించేద్దాం. మరి మధుర పల్లకి విభాగంలో చక్కనైన పాటను ఆలపించేందుకు వచ్చేస్తున్నారు మన లలిత గారు అండ్ వెంకీ గారు. లలిత గారు, మళ్ళీ మీరు హుషారుగా అంతే స్మైల్ మెయింటైన్ చేస్తూ మరో పాటని అందుకోవాలి. సిద్ధంగా ఉన్నారా? వెంకీ గారు, మీరు కాంపిటీషన్కి రెడీ అయినా లలిత గారితో? తప్పకుండా. యాక్టివ్గా ఆమె చూసారు కదా ఎంత యాక్టివ్గా ఉన్నారో. అవును. మీరు డల్ అవుతున్నారు? అదేం లేదండి. లేదు కదా? లేదు. మరి ఈ పాటలో వచ్చేస్తుంది కదా? వస్తాయి. ఓకే, మరి ఏ పాట తీసుకున్నారు? ధర్మక్షేత్రం మూవీ నుంచి ఎన్నో రాత్రులు వస్తాయి. వావ్, సూపర్ సాంగ్ తీసుకున్నారు. మరి ఈ పాటకు గాయని గాయకులు ఎవరు? బాలుగారు, చిత్ర గారు అండి. చిత్ర గారు. సంగీతాన్ని అందించిన వారు ఇళయరాజా గారు. ఇళయరాజా గారు. మరి మీ గాత్రంలో అంతే చక్కగా రావాలని ఆశిస్తున్నాం. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్.
రాత్రులొస్తాయి గాని ఆది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని వేడి వేడి చెమ్మ. అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు. ఆహా ఎన్నో రాత్రులొస్తాయి గాని ఆది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని వేడి వేడి చెమ్మ. ఎన్ని మోహాలు మోసి ఎదలు దాహాలు దాచా, పెదవి కొరికే ఓహోహో. నేనెన్ని కాలాలు వేచా, ఎన్ని గాలాలు వేశా, మనసు అడిగే మరుల సుడికే ఓహోహో. మంచు పొగరితో అలిగిన మౌనం బలమునే చదివిన, ప్రాయం సొగసులే వెతికిన, సాయం వయసునే అడిగినా. ఎన్నో రాత్రులొస్తాయి గాని ఉండమ్మా, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మ. గట్టి ఒత్తిళ్ళ కోసం గాలి కౌగిళ్ళు తెచ్చా, తొడిమ తెరిచే తొనల రుచికే ఓహోహో. ఈ గోటికి చుళ్ళ కోసం ఒక్క చెక్కిళ్ళు ఇచ్చా, చిలిపి పనుల చిలిమి జతకి ఓహోహో. అంతే ఎరుగని అమరిక, ఎంతో మధురమి బడలిక. పోబిడియమా సెలవిక, నాకీ పరువమే పరువిక. ఓ, ఓ రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని ఏది వేడి చెమ్మ. నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు. ఓహో ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ. ఆహా ఎన్నో ముద్దులిస్తారు గాని ఏది వేడి చెమ్మ. వెంకీ గారు లలిత గారితో మ్యాచ్ చేయడానికి చాలా ప్రయత్నించారు. మధ్యలో చిన్న చిన్న ఆ అంటూ రాగాలు ఏమంటారో నాకు తెలియదు, కానీ వాటిని చాలా బాగా హమ్ చేశారండి. చాలా బాగా అనిపించింది నాకు. లలిత గారు అయితే ఆల్వేస్ ఆ ఫేస్లో స్మైల్ని ఎక్కడ మిస్ చేయకుండా పాటలో కంటిన్యూ చేస్తూ ఉన్నారు. మీ దగ్గర నుంచి మళ్ళీ మేము మిస్ అయ్యాము ఆ స్మైల్ని. మరి గురువు గారికి ఎలా అనిపించిందో అడిగేద్దాం. ఈసారి లలిత గారి కంటే వెంకటేష్ చాలా బాగా పాడారు. ఓ ఎందుకంటే ఆయన చూడడానికి డల్గా ఉన్నారు కానీ పాట చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. లలిత గారు ఫస్ట్ నుంచి నవ్వుతూనే ఉన్నారు, చాలా బాగా పాడారు. మ్యూజిక్ కూడా అలానే బాగుంది. మాతృక ఈ పాట తమిళ్లో ఉంది, దాని తర్వాత తెలుగులో పెట్టడం జరిగింది. ఇందులో ఎటువంటి ఆక్షేపణలు లేవు, పాడడంలో ఎటువంటి పొరపాట్లు లేవు. చాలా బాగా పాడారు. వెరీ గుడ్. థ్యాంక్ యూ. Thank you. థ్యాంక్ యూ.
ఆల్ ద బెస్ట్ అండి. మధుర పల్లకి కార్యక్రమంలో మంచి పాటను ఆలపించేందుకు మన ముందుకు వచ్చేస్తున్నారు మన శోభన్ గారు, అలానే అనూష గారు. ఇప్పుడు శోభన్ గారు మీ పేరు అనూష గారితో పాడబోతున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. ఓకే, మరి ఈరోజు మీరు తీసుకున్న పాట ఏంటి? ఓనా చంద్రముఖి అని ఆయనకి 2 మూవీలోంచి కోటి గారు సంగీతం ఇచ్చారండి అండ్ భువన చంద్ర గారు రాశారు. ఓకే, అనుష గారు కాన్ఫిడెంట్గా ఉన్నారా? కొంచెం భయం కనిపిస్తుంది మీ ఫేస్లో. పాడేటప్పుడు అంతేనా? మాకు కావాల్సింది కూడా అదేని. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. చంద్రముఖి వత్తర తిరిగి పెట్టై పక్కల పేరంటం హై హై పేరంటం సైరా సూర్యముఖ ఈరో జజ్జనక కాని కిసుల కోలాటం హై హై కోలాటం మెత్తని మత్తుల కొండ నా లబ్బరు జబ్బల పండ ఎత్తర పచ్చల జెండా వేసేరా ముద్దుల దండ ఎడా పెడా చెడా మెడా నా చంద్రముఖి వత్తర తిరిగి కాని కిసుల కోలాటం హై హై కోలాటం పేరంటం పలకా చుప్పలకా చుం 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 పలకా చుప్పలకా చుం చుం అదిరిందే కసి వంపుల కామిని వయ్యారం కుదిరిందే తొడగొట్టిన కాముడి యవ్వారం కదిలితే కదసారా ఉంటది పిల్లోడా నిలదైతే నిలువెల్లా చివర పిల్లోడా చిలక తొంగవే నిదరి రాదాయే సిక్కి సిరక్కిపోయే ఎడమెచ్చేసిందే తడిక ఇక ఉలికి ఉలికి పడక ఎడమిత్తి మొత్తం నీకే ఇట్టారా నా చంద్రముఖి వత్తర తిరిగి కానీ కిసుల కోలాటం హై హై కోలాటం పేరంటం అవునంటే యమగంటది వెన్నెల దొంగాట నగదంటే బిగువవుతది చీకటి సయ్యాట సినదాన అది ఇద్దరి మధ్యన వ్యాపారం తరిగేన ఉడుకెత్తిన వెచ్చని వైభోగం పరువే దక్కాల పరుపే ఎక్కాల ఒళ్ళే ఉయ్యాలుగాల అది యమ్మ యమ్మ సరదా పడి చిలక ఎగిరి పడదా పడుతుంటే తంట లేనే లేదే భామ నా చంద్రముఖి వత్తర తిరిగి పెట్టి పక్కల పేరంటం హై హై పేరంటం సైరా సూర్యముఖ ఈరో జజ్జనక కాని కిసుల కోలాటం హై హై కోలాటం మెత్తని మత్తుల కొండ నా లబ్బరు చెప్పల పండ ఎత్తర పచ్చల జెండా ఏసేరా ముద్దుల దండ ఎడా పెడా చెడా మెడా శోభన్ గారిలో కాన్ఫిడెన్స్ కనిపించింది నాకైతే. అసలు సీనియర్ ఉన్నారని భయం కూడా లేదు, నాకు నేనే పోటీ అనే తత్వం బాగా కనిపించింది నాకైతే. మరి నాకు బాగా నచ్చింది. గురువు గారికి ఎలా అనిపించిందో ఒక్కసారి అడిగేద్దాం. బాగా పాడుతున్నారు ఇద్దరు కూడా. అందులో ముఖ్యంగా ఈవిడ చాలా బాగా పాడారు.
మిమ్మల్ని డిస్కరేజ్ చేయడం కాదు, ముందు ఎక్స్ప్రెషన్ కంటే కూడా పాట మీద మంచి కమాండ్ తెచ్చుకోండి. బాగుంది, చాలా బాగా పాడారు. కాకపోతే ఏంటంటే మనకి సాహిత్యం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఎక్స్ప్రెషన్ అనేటప్పటికీ దాన్ని ఆ లిరిక్స్ని అది డామినేట్ చేస్తుంది. ముందు మనకి ఒక లిరిక్స్ ఉంటే దాన్ని రాగయుక్తంగా పాడడానికి ఉంటుంది. అది లేకుండా ఉట్టి రాగంగా పాడామనుకోండి ఎలా ఉంటుంది, అది ఒక్కసారి ఊహించుకోండి. చాలా బాగా పాట మంచి పాట, వాళ్ళు చాలా బాగా వాయించారు, మీరు బాగా పాడారు. కొంచెం ఇవన్నీ మెళుకువలు తప్పితే మిమ్మల్ని క్రిటిసైజ్ చేయడం కాదు, మిమ్మల్ని నిరుత్సాహపరచాలని కాదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ టైం అవి రిపీట్ కాకుండా మంచి పాటతో రావాలని కోరుకుంటున్నాం. తప్పకుండా. థ్యాంక్ యూ అనుష. నెక్స్ట్ మరో మధురమైన గీతంతో మనల్ని అలరించేందుకు మన ముందుకు వచ్చేస్తున్నారు వెంకీ అండ్ లలిత గారు. ఓకే వెంకీ గారు, లాస్ట్ టైం సార్ మంచి కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చేశారు నీ పాటకి. మరి ఇప్పుడు మళ్ళీ మేడంతో వచ్చేస్తున్నారు లలిత గారితో. ఈసారి స్మైల్ మిస్ కాకుండా మంచి పాటను తీసుకురావాలి. ఓకే, ఏ పాట పాడుతున్నారు? స్వాతిలో ముత్యమంతా అనే పాట పాడుతున్నాము, బంగారు బుల్లో నుంచి. పాడినవారు ఎస్వి బాలు గారు అండ్ కేఎస్ చిత్ర గారు. మ్యూజిక్ చేసిన వారు రాజ్కోటి గారు. ఓకే, మరి ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేసేయండి. షూర్. వాన వచ్చనంత వాగు వంక మెచ్చనంత తీగడొంక కలిరంత తట్టబుట్ట ఓహో స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందెవానా, సంధిలో చీకటంట సిక్కులా అంటుకుంది లోలలోన. మల్లో మల్లో అందాలెన్నో యాలో యాలో. స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందెవానా, సంధిలో చీకటంత సిక్కులా అంటుకుంది లోలలోన. ఆకిడి పెదవుల మీగడ తరకలు కరిగే వేళ, మీనక మెరుపులు ఊర్వశి ఉరుములు కలిసేనమ్మా. కోకకు దరువులు రైకకు బిగువులు పెరిగే వేళ, శ్రావణ సరిగమ యవ్వన ఘుమఘుమలయ నీదమ్మా. వాన వాన వల్లప్ప పాటిస్తేనే తప్ప, సిగ్గు ఎక్కు చిల్లప్ప కాదయ్యో నీ గొప్ప. నీలో మేఘం నాలో దాహం యాలో యాలా. స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందెవానా, సంధిలో చీకటంట సిక్కులా అంటుకుంది లోలలోన.
ఎత్తి పరిగెత్తంగా మీద చురకలు తేనెల మరకలు కడిగేవానా తిమ్మిరి నడుమున కొమ్మల తొడిమలు వనికేవానా జన్మకు దొరకని మన్మథ తలుపులు ముదిరేవానా చాలని గొడుగుల 4 అడుగుల నటనేవానా వానల్లోన సంపెంగా ఒళ్ళంతా ఊగంగా గాలివాన గుళ్ళోన ముత్తే నీజే కంట నాలో రూపం నీలో తాపం యాలో యాల స్వాతిలో ముత్తెమంత ముద్దులా ముట్టుకుంది సంధ్యవాన సందెలో చీకటంత సిక్కులా అంటుకుంది లోన లోన మల్లో మల్లో అందాలిన్నో యాలో యాల వాన వాన వచ్చినంత వాగు వంక వచ్చినంత తిరుగొంక కదిలినంత చెత్త పుట్ట కలిసినంత పెండవాన పిల్లాడంత కొండ కోన నీలాడంత కృష్ణ ఉండాలమ్మ కలిసి పరమ ఎత్తి పరిగెత్తంగా వావ్, ఇద్దరు వాయిస్ లో పాట అద్భుతంగా వచ్చింది. నేనైతే మైమర్చిపోయాను, కాసేపు విహరిస్తూ ఉన్నాను ఆ పాటలో. చాలా బాగా పాడారు. మరి ఎలా అనిపించిందో గురువు గారిని అడిగి తెలుసుకుందాం. బాగా పాడారు. థ్యాంక్ యూ గురు. కాకపోతే ఏంటంటే కొంచెం నీరసం వచ్చింది, వరుసగా పాడుతున్నారు కదా అందువల్లేమో. బట్ ఓవరాల్గా చాలా బాగుంది. ఎప్పటి నుంచో ఈ కాలేజీ రేస్ నుంచి కూడా మేము పాడే పాటలు ఇవి. రాజకోట గారివి కొన్ని ఆణిముత్యాలు లాంటి పాటలు ఉన్నాయి. ఇదొక పాట, తర్వాత హలో బ్రదర్, ఇవన్నీ కూడా అద్భుతమైన పాటలు. చాలా బాగా పాడారు. వెరీ గుడ్. థ్యాంక్ యూ గురు. థ్యాంక్ యూ లలిత, థ్యాంక్ యూ వెంకీ. మరో మధురమైన గీతంతో మనల్ని అలరించేందుకు వచ్చేస్తున్నారు మన ముందుకు శోభన్ గారు, అలానే అనూష గారు. లాస్ట్ టైం గురువు గారు మీకు చిన్న చిన్న సవరించుకుంటే కనుక మీ గాత్రం బాగుంది కాబట్టి ఇంకా మంచి సింగర్ అవుతారని చెప్పారు. మరి ఫైనల్ సాంగ్లో మీ అవుట్పుట్ని అద్భుతంగా ప్రజెంట్ చేయాలని కోరుకుంటున్నాం. అనుష గారు, మీరు రెడీగా ఉన్నారా? రెడీ. మరి ఏ పాట తీసుకున్నారు? రౌడీ గారి పెళ్ళాం నుంచి పప్పిల గారి మ్యూజిక్ అండి, గురుచరణ్ గారి లిరిక్స్, పాడింది బాలు గారు. యమరంజు మీద ఉంది పుంజు, అరజమాయించి దూకుతుంది రోజు. తిరుగుబోతు పెట్టని పుట్ట కింద పెట్టుకో, దుమ్ము రేపిపోయాక అమ్మమ్మో అబ్బబ్బో అనకే రంగసాని. యమరంగు తేలి ఉంది పెట్ట, దాని జమాయింపు దాచలేదు బుట్ట. దమ్ములుంటే రమ్మను మెరక ఇది మధ్యకి, కాలు బారు పుంజువని అప్పుడే చెప్పకో కప్పను రౌడీ మావా. యమరంజు మీద ఉంది పుంజు, అరజమాయించి దూకుతుంది రోజు. భలే బారు పుంజువని పొదల్లోకి లాగి, పిచ్చి వేషాలేసావంటే పట్టుకొని లాగుతాను రెండు జడలు రెండు. జడలు పట్టి లాగినా జారు బయట జారినా, నిన్ను విడిచిపెట్టదురా మగల సెగల గుబల మారి పెట్ట వాడేసి పట్ట. వగల మారి పెట్టకి వాటమైన పుంజుకి, ముచ్చటంత తీరేదాకా కచ్చి పిచ్చి రెచ్చి పోవునులే. యమరంగు తేలి ఉంది పెట్ట, దాని జమాయింపు దాచలేదు బుట్ట. యమరంజు మీద ఉంది పుంజు, అరరే జమాయించి దూకుతుంది రోజు.
అద్భుతమైన పాటను చాలా హుషారుగా ఆలపించారు. ఫైనల్గా మంచి ఊపున్న పాటను ఎంచుకున్నారు, అంతే ఊపుతో పాడారు. మరి గురువుగారికి ఎలా అనిపించిందో అడిగి తెలుసుకుందాం. ఇద్దరు కూడా చాలా బాగా పాడారు. మీ వాయిస్ మాత్రం అసలు ఎంత మెటాలిక్గా ఉందంటే మీ వాయిస్ భలే షార్ప్గా ఉంది అనుష్క గారు. ధన్యవాదాలు. చాలా చాలా బాగుంది. మీది ఈ పాటకి యాప్ట్గా సూట్ అయింది వాయిస్. తర్వాత ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కూడా చాలా బాగా పాడారు. వెరీ గుడ్. మీరిద్దరు కూడా బాగా వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి పాటతో మళ్ళందరినీ ఒక్కసారి వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోయారు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఇదండి ఈనాటి మన పాటల పల్లెకి కార్యక్రమం. వచ్చే వారం మరికొంతమంది గాయని గాయకులతో మరిన్ని అందమైన పాటలతో మళ్ళీ కలుద్దామా? అందరికీ సెలవు. నమస్తే. నా హృదయంలో నిదురించే చెలి, కలలలోనే కవ్వించే సఖి, మయూరివై వయారివై నేడే నటనమాడి నీవే నన్ను దోచినావే. నా హృదయంలో నిదురించే చెలి. కన్నులలోనా దాగెనులే వెన్నెల సోనా, కన్నులలోనా దాగెనులే వెన్నెల సోనా, చకోరమై నిను వరించి అనుసరించి నానే కలవరించి నానే. నా హృదయంలో నిదురించే చెలి. పులకరించినావే ప్రాణముగా పులకరించినావే, పల్లవిగా పలుకరించరావే పల్లవిగా పలుకరించరావే. నీ వెచ్చని నీడా వెలసెను నా వలపుల మేడా, వెచ్చని నీడా వెలసెను నా వలపుల మేడా, నివాళితో చేయి చాచి ఎదురు చూచినానే నిదుర కాచినానే. నా హృదయంలో నిదురించే చెలి, కలలలోనే కవ్వించే సఖి, మయూరివై వయారివై నేడే నటనమాడి నీవే నన్ను దోచినావే. నా హృదయంలో నిదురించే చెలి. పాటల పల్లకి.